పోనీ పోనీ పోతే పోనీ పోయేటోళ్ళు ఎంతమంది అన్నా కానీ వెనుకకు తగ్గేదేలే అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఓ దిక్కు షేయ్ పార్టీ వాళ్ళు కార్ పార్టీల గేలం వేసి అంత ఖాళీ ఖాళీ చేస్తున్నా పోయేదేం లేదన్నట్టే చేస్తుర్రు. పోరాటం చేస్తామంటుర్రు అన్నేమో కానీ పార్టీ మారిన వాళ్ళందరితోని రాజీనామా పెట్టించి బై ఎలక్షన్లు తీసుకొస్తామంటుర్రు. చిన్నగా లేవు పోర్రి కార్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు. పాండ్రి ఓసారి అరుచుకొని వద్దాం. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఎమ్మెల్యేలు పోతే ఏమైతుంది? వెనక పబ్లిక్ ఉన్నారు, పెద్ద సార్ ఉన్నాడు. ఇవాళ కాకపోతే ఇంకొన్ని వద్దులకైనా మళ్ళా ముంగట పడతాం అన్నట్టు కారు పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారిండని కార్యకర్తలు పరిశాన్ అవుతుంటే సారు పోయి అందరికి భరోసా ఇచ్చిండు. పనిలే పని పార్టీ మారిన వాళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇక ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతోని కొట్టుమాన్నోళ్లే ఇప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యేలను పిలిచి కండువాలు కప్పుతాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. పార్టీ మారిన వాళ్ళు అందరితోని రాజీనామా పెట్టించుడే, మళ్ళా బై ఎలక్షన్లకు బోవుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు. అన్నేమో గాని హరీష్ రావు సారు మెడలేసుకున్న కండువా గురించి గట్టిగా మాట్లాడుకుంటారు చాలా మంది. సారు మెడలేసుకున్న కండువా మీద బీఆర్ఎస్ కు బదులు టీఆర్ఎస్ అని రాసున్నది. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చినందుకే పెద్దగా కలిసి రాలేదనుకుంటారట కార్యకర్తలు, లీడర్లు. అందుకే మళ్ళా టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని తిరుగుతుండ్రా ఎట్లా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గాని గల్లీకేంచి ఢిల్లీ దాకా పోయి అయినా సరే పార్టీ మారిన వాళ్ళని ఇడిచేది లేదంటారు. మరిగా అట్లా చూస్తే మళ్ళోసారి ఎలక్షన్ల లొల్లి సురువైతుందో ఏమో అనుకుంటారు పబ్లిక్.